42% రిజర్వేషన్లు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే వరకు ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినావో దాన్ని మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈరోజు ఈ దేశము మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఇవాళ చైతన్యం అయిపోయినరు. కాబట్టి నేను తెలియజేయడం ఏంటంటే 42% రిజర్వేషన్లు పార్లమెంటులో పెట్టడానికి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు పనిచేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఏదో మేము చెప్పినాము, ఓట్లు వేసుకుంటున్నాం, దండుకుంటున్నాం అంటే కాదు. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యమైరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశం చూస్తూ ఉంది.